సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ల మధ్య ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక సీరియస్ ఫైట్ జరుగుతోంది. దీనికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన యూజీసీ 2025 రెగ్యులేషన్స్. అసలు ఈ రెగ్యులేషన్స్లో ఏముంది, ఈ రెగ్యులేషన్స్ వల్ల కేంద్రానికి వచ్చే లాభం ఏంటి అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చే నష్టం ఏంటి? తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ రెగ్యులేషన్స్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే యూనివర్సిటీలతో పాటు డీమ్డ్ యూనివర్సిటీలో టీచర్లు, అకాడమిక్ స్టాఫ్ నియామకానికి సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ రెడీ చేసింది. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ల నియామకంతో పాటు వైస్ ఛాన్సలర్ నియామక విధానంలో మార్పులు చేసింది. అయితే ఇందులో వైస్ ఛాన్సలర్ నియామకం తప్పితే మిగతా నియామకాలకు సంబంధించి ఎవరు ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. కానీ వైస్ ఛాన్సలర్ నియామకం విషయంలో మాత్రం రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు సీరియస్గా వ్యతిరేకిస్తున్నాయి. అందులో డిఎంకే అధికారంలో ఉన్న తమిళనాడు, సిపిఐ అధికారంలో ఉన్న కేరళ, టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ డ్రాఫ్ట్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రాలు అసలు ఈ డ్రాఫ్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దీనివల్ల నిజంగానే యూనివర్సిటీలు రాష్ట్రాల చేతుల్లో నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతాయా? అసలు ఇంతకు ముందు చట్టాలు ఏం చెబుతున్నాయి? యూనివర్సిటీలకు సంబంధించి పార్లమెంట్ ఫస్ట్ టైం 1956లో ఒక చట్టం చేసింది. దాని ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీని తీసుకొచ్చింది. యూనివర్సిటీల ప్రమాణాలను నిర్ధారించడం, పరీక్షలు నిర్వహించడం, అవసరమైనప్పుడు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలకి గ్రాంట్స్ ఇవ్వడం, డిగ్రీలు ఇచ్చే అధికారాన్ని యూనివర్సిటీలకి ఇవ్వడం లాంటి రూల్స్ అన్నీ ఈ యూజీసీ చూసుకుంటుంది. ఇది 2018 వరకు ఇలాగే కంటిన్యూ అయింది. అయితే 2018లో యూనివర్సిటీల టీచింగ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు టీచింగ్ స్టాఫ్ నియామకాల విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా జాయిన్ అవ్వాలంటే ఉండాల్సిన క్రైటీరియాని వివరించింది. ఫర్ ఎగ్జాంపుల్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వాలి అంటే పీజీ తర్వాత అదే సబ్జెక్టులో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలి. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన 2025 రెగ్యులేషన్స్లో ఈ రూల్ని తీసేసింది. 4 ఏళ్ల డిగ్రీ, పీజీతో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోవచ్చు. ఎన్ఈటీ పాస్ కావాల్సిన అవసరమే లేదు. దీనికి తోడు 2018లో తెచ్చిన రూల్స్లో ఏ యూనివర్సిటీ అయినా మొత్తం ఫ్యాకల్టీలో 10%కి మించకుండా కాంట్రాక్ట్ స్టాఫ్ని నియమించుకోవచ్చని ఉంది. కానీ కొత్త రెగ్యులేషన్స్లో ఈ రూల్ని కూడా తీసేశారు. అంటే ఎంతమందినైనా ఇక్కడ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించుకోవచ్చు. ఓ రకంగా చెప్పుకుంటే గవర్నమెంట్ టీచర్ల నియామకాన్ని ఇది తగ్గించేస్తుంది. అంటే యూనివర్సిటీలన్నీ ప్రైవేటైజేషన్ కావడానికి ఇది ఒక కారణం అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇది చాలదన్నట్టు యూనివర్సిటీల వీసీలు అంటే వైస్ ఛాన్సలర్ని నియమించే అధికారం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అండ్ గవర్నర్ల చేతిలో ఉండేది. అది ఎలా అంటే వీసీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఒక 3 సభ్యులతో ఆ రాష్ట్ర గవర్నర్ ఒక కమిటీని నియమిస్తే ఆ కమిటీ వీసీని నియమిస్తుంది. కానీ ఇకపై ఈ 3 సభ్యులను ఎంపిక చేసే అధికారం కూడా రాష్ట్రాలకు ఉండదు. వీసీల నియామకం కంప్లీట్గా గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇదే విషయంలో గతంలో ముంబై హైకోర్టు తీర్పిస్తూ వైస్ ఛాన్సలర్ల నియామకం అనేది కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి నిర్ణయించాల్సిన విషయమని, ఇందులో యూజీసీకి సంబంధం లేదని క్లియర్గా చెప్పింది. కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని కేవలం కేంద్రం ద్వారా నియమించిన గవర్నర్ చేతికి ఇవ్వడం అంటే కోర్టు తీర్పును కూడా ఇక్కడ ధిక్కరించినట్లే అవుతుంది. ఇక ఈ రూల్లో యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పట్టు కోల్పోతాయనేది ప్రతిపక్షాల ఆందోళన. ఈ డ్రాఫ్ట్ అనేది కంప్లీట్గా ఉన్నత విద్యా వ్యవస్థలో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తీసేయడానికి అండ్ రాష్ట్రంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తన చేతుల్లో పెట్టుకోవడానికి ఇలాంటి రూల్స్ తీసుకొస్తుందని, ఈ రూల్స్ అమలైతే రాష్ట్రాల్లోని యూనివర్సిటీలో స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీలో నాణ్యత తగ్గిపోయి విద్యా వ్యవస్థలో క్వాలిటీ పడిపోతుందని తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు అంటున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇప్పటి వరకు వీసీగా నియామకం కావాలంటే ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా కనీసం 10 ఏళ్ళు ఏదైనా విద్యా విభాగంలో, రీసెర్చ్ విభాగంలో అయినా పనిచేసి ఉండాలి. లేదంటే ప్రభుత్వ రంగంలో లేదా ప్రభుత్వ విద్యా విభాగాల్లో 10 ఏళ్లకు పైగా పనిచేసి ఉండాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం ఉండకూడదు. కానీ ఒకవేళ వీసీల నియామక అధికారం కూడా గవర్నర్ చేతికి వెళ్ళిపోతే అప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీలో కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే వీసీలు మాత్రమే ఉంటారని, ఇది యూనివర్సిటీల విలువని దిగజార్చడమే కాకుండా అకాడమిక్ ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తుల్ని వీసీలుగా నియమిస్తే విద్యార్థుల ఎడ్యుకేషన్పై కూడా సీరియస్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నాయి బీజేపీయేతర ప్రభుత్వాలు.
ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యపై ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. భూమి కేటాయింపు దగ్గర నుంచి బిల్డింగ్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్ల నియామకం, వాళ్ళ జీతాలు, నిర్వహణ ఖర్చులన్నింటినీ రాష్ట్రాలే భరిస్తున్నాయి. కానీ వీటిలో ఏ ఒక్క దానికి ఎలాంటి నిధులు ఖర్చు చేయని కేంద్రం రాష్ట్ర విశ్వవిద్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడం ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అదేంటి, రాష్ట్ర వర్సిటీలకు యూజీసీ గ్రాంట్లు ఇస్తోందిగా అనొచ్చు, కానీ అలా ఇచ్చి 10 ఏళ్ళు దాటిపోయిందట. అంతకుముందు ఇచ్చింది కూడా అంతంత మాత్రమేనని, రాష్ట్రంలో ఉన్న 600 యూనివర్సిటీలకు యూజీసీ ఎంత ఇచ్చిందో అన్ని నిధులు కేవలం 60 సెంట్రల్ యూనివర్సిటీలకే ఇచ్చారని బీజేపీయేతర ప్రభుత్వాలు అంటున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీతో పోల్చితే స్టేట్ యూనివర్సిటీల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారు, ఎక్కువ కోర్సులు నేర్చుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఆ యూనివర్సిటీలపై పెత్తనం చెలాయిస్తా అనడం కరెక్ట్ కాదనేది స్టేట్ గవర్నమెంట్ చెబుతున్న మాట. అయితే నిజానికి ఈ రూల్స్కి కేంద్ర ప్రభుత్వం 2020లోనే బీజం వేసింది. 2020లో సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం దేశంలోని విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో కొత్త విద్యా విధానం అవసరమని చెప్పి జాతీయ విద్యా విధానం 2020ని తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య విడిపోకుండా కంప్లీట్గా ఒక జాతీయ స్థాయి ఇండివిజువల్ బోర్డు ఆధీనంలో ఉండాలని ఈ రూల్స్ తెచ్చింది. దీని ద్వారా విద్యని కేంద్రీకరించవచ్చు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్. అయితే రాజ్యాంగంలోని 42వ సవరణ తర్వాత విద్య ఉమ్మడి జాబితాలోకి వెళ్ళింది. అంటే ఇది కేంద్రంతో పాటు రాష్ట్రం ఆధీనంలో కూడా ఉంటుంది. విద్య విషయంలో రాష్ట్రాలతో సమన్వయంగా ఉండడం, ప్రమాణాలు సరిగ్గా ఉండేలా చూసుకోవడమే కేంద్రం చేతిలో ఉంటుంది. అంతకుమించి మొత్తం పరిపాలన కానీ నియంత్రణాధికారాన్ని కానీ కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. దీనిపై రాష్ట్రాలు సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ 2020లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిన కేంద్రీకృత జాతీయ విద్యా విధానం దీనికి కంప్లీట్గా వ్యతిరేకం అన్నమాట. అయినా సరే ఈ రూల్స్ని అమలు చేయడానికి 4 ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఇప్పుడు ఫైనల్గా ఒక కంప్లీట్ డ్రాఫ్ట్ని తయారు చేసి రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ రెగ్యులేషన్స్ మీద ఫిబ్రవరి 5వ తేదీలోపు అభిప్రాయం చెప్పాలని కేంద్రం రాష్ట్రాలని కోరింది. అంటే దీనిపై ఫైనల్ డెసిషన్ ఆ రోజు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఏదేమైనా ఒకవేళ ఈ 2025 యూజీసీ రెగ్యులేషన్స్ కనుక అమల్లోకి వస్తే ఏ యూనివర్సిటీలనైతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు సొంత నిధులతో నడిపిస్తున్నాయో అలాంటి వాటిపై ఇక మీదట పూర్తిగా అధికారం కోల్పోవాల్సి వస్తుంది. అలాగే యూనివర్సిటీలో నిర్దిష్టమైన అనుభవం లేని ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఖచ్చితంగా యూనివర్సిటీల ఎడ్యుకేషన్ అయితే దిగజారే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పటికే యూజీసీ తీసుకొచ్చిన ఒకేసారి 2 డిగ్రీలు, ఆన్లైన్ పాఠాలు, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు లాంటి మార్పులు ఇప్పటికీ చాలా గందరగోళంగానే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఇప్పుడు కొత్తగా ఈ రూల్స్ తీసుకురావడం అంత గొప్ప ఆలోచనగా అనిపించట్లేదు. మరి దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా మరోసారి ఆలోచించి భారత సమాఖ్య స్ఫూర్తికి నష్టం కలగకుండా ఉండేలా రూల్స్ తీసుకొస్తే బెటర్. మరి మీరేమంటారు? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రెగ్యులేషన్స్ కరెక్టే అంటారా, లేదంటే ఇదంతా విద్యా వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకోవాలనే కుట్రతోనే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందని మీరు కూడా అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.